అవధమానవవర్తారా సమర్పయామి. శ్రీ గంగా మాతృయే నమః. గంగా యమున సరస్వతి తుంగభద్ర గోదావరి చంద్రభాగ నర్మద కావేరి కృష్ణ నదులు నీదు రూపమై వెలసి సకల ప్రాణుల జీవనాధారమై విష్ణు పాదమున ఉద్భవించిన గంగా మాత నమస్తే. నమః. ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల. ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల. ఉయ్యాల పూల ఉయ్యాల. మొరలను విని విని అలసి విసిగి వేశాడిన శ్రీ గంగమ్మ తల్లి భక్తుల మొరలను విని విని అలసి విసిగి వేశాడిన శ్రీ గంగమ్మ తల్లి పట్టు పాను పులేసి ఉయ్యాల. పట్టు పాను పులేసి ఉయ్యాల. పట్టు పాను పులేసి ఉయ్యాల. పట్టు పాను పులేసి ఉయ్యాల. గంగమ్మ తల్లికి జోలాల. గంగమ్మ తల్లికి జోలాల. ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల. ఉయ్యాల పూల ఉయ్యాల. సేవించే సమయము మించెను తల్లి దయ ఉంచి కాపాడు గంగమ్మ తల్లి. హో సేవించే సమయము మించెను తల్లి దయ ఉంచి కాపాడు గంగమ్మ తల్లి. పన్నీటి జల్లుల ఉయ్యాల. 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 గంగమ్మ తల్లికి జోలాల. గంగమ్మ తల్లికి జోలాల. ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల. ఉయ్యాల
స్థూలం చక్రం పాటు నేత్రే నేత్రే ప్రకృతి బాధాంతం పాటు భావమాహేతం జాతి సందేహ పటే చక్ర సర్వసంపదంచ శత్రుక్షయం సమాప్నోతి ఇది నవరత్న కటిత సింహాసనం సమర్పయామి. ధనలాభం పుష్కల తామరీ దేవి పూజించడం వల్ల శాకిని ఢాకిని భూత భాగ్య గ్రహ పీడా గ్రహాన్ని కూడా తగ్గిపోతాయట. శత్రుక్షయం శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఆ శాకాంబరి దేవి ఇది స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి పరిస్థితుల్లో శ్రీ పార్వతీదేవి శాకాంబరి అన్న ఆ భారతం స్వరూపమైనటువంటి వనశంకరి దేవి గాను సాధారణంలో ఏ లోపం లేకుండా మనకి పుష్కలంగా లక్ష్మీ నిహితాది వాచి లక్ష్మీ మామాహి విష్ణుపత్ని ఆపరూపిణి మహాలక్ష్మీ మామాహి విష్ణుపత్ని విధీమహి తన్నో లక్ష్మీ ప్రజోదయాత్మామాహి త్రిపుర సుందరి లలితాంబికా స్వరూపిణి విష్ణుప్రియాదేవి వీణామవతోతు సరస్వతి మామాహి బ్రహ్మపత్ని విధీమహి తన్నో సరస్వతి ప్రచోదయాత్ సంజ్ఞాదేవి నమః. ఓం చంద్రస్వతి వసుధాయ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి గంగా మహాదేవి స్వరూపిణి ఆదిత్య మంగళాయ दशवितरण्यं भर्गो देवस्य धीमहि महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री गंगा महादेवी स्वरूपिणी मध्ये उदकपार्यं समर्पयामि. हस्तौ प्रक्षालयामि. ओम ऐं ह्रीं ह्रीं कार्तिके नमः. ओम ऐं ह्रीं ह्रीं शाकांबरी देवी. ओम ऐं ह्रीं ह्रीं कनकये नमः. ओम ऐं श्री महासरस्वती. ओम ऐं ह्रीं सुरंधराय नमः. ओम ऐं श्री महायज्ञाय नमः. ओम ऐं ह्रीं महाभद्राय नमः. ओम ऐं महामायाय नमः. ओम ऐं ह्रीं श्री कालिन्ये नमः. ओम ऐं श्री जगद्धात्रे नमः. ओम ऐं ह्रीं श्री गणाय नमः. ओम ऐं श्री कालाय नमः. ओम ऐं श्री बहुरूपाय नमः. ओम ऐं श्री भोलाय नमः. ओम ऐं श्री सूर्य चंद्रमय नमः. ओम ऐं श्री धन्दाय नमः. ओम ऐं श्री देवाय नमः. ओम ऐं श्री नेत्राय नमः. श्री चित्रकाय नमः. ओम ऐं श्री विवर्धनाय नमः. ओम ऐं श्री भोलाय नमः. ओम ऐं श्री रमाय नमः. ओम ऐं श्री रामाय नमः. ओम ऐं श्री पूज्याय नमः. ओम ऐं श्री उषादेवी नमः. ओम ऐं श्री महादेवी नमः. श्री करुणाकारिण्ये नमः. महागौरी नमः. मीनाक्षी नमः. श्री गोप्ये नमः. सावत्ये नमः. श्री परमेश्वर्ये नमः. परमेश्वर्ये नमः. श्री महागोत्रा शिवरामाय कुकुमात्र समानः. సీతారామగారు అంజయ్య గారు చింతన చేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మిగతా భక్తులు కూర్చొని మిగతా పేరు చూస్తారు. ओम ऐं ह्रीं ह्रीं श्री मात्रे नमः. ओम सिंहासनेश्वरी श्रीलक्ष्मी कुंभस्नागा चतुर्भागे समन्विता रागस्वरूपिता ब्रह्मांड मंडला या दिष्पन्ति नयोजय వేం చేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జగజ్జనని లోకమాత శ్రీ గ్రామ దేవతగా వేం చేసినటువంటి శ్రీ 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 గంగా మహాదేవి దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గంగాదేవిని శాకాంబరి మహాదేవిగా అలంకరణ చేసి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించున్నాము. పొద్దున్నుంచి మనం యొక్క అమ్మవారి మంగళ వాద్యాలతో మంగళ తోరణాలతో ప్రారంభించి మహాగణాధిపతి పూజ
కుంకుమార్చన కార్యక్రమం, ఆదిత్యాది నవగ్రహ పూజా కార్యక్రమాలు, ఇంద్రాది దిక్పాలకుల పూజ, పంచశక్తి సహిత పంచబ్రహ్మ దేవతల ఆవాహన, అఖండ దీపోత్సవాన్ని నిర్వహించి కుంకుమార్చన కార్యక్రమం మహిళా భక్తుల అందరి చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నిటినీ కూడా తిలకించి భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఆ యొక్క శాకాంబరి అలంకరీకృతమైనటువంటి గంగా మహాదేవిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో తదుపరి మహా నివేదన కార్యక్రమం, దానికంటే ముందుగా మహిళా భక్తులందరి చేత లలితా పారాయణోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కనుక ఈ కార్యక్రమాన్ని అన్నిటినీ తిలకించాలి. తదనంతరము మహా నివేదన అమ్మవారికి కదంబ నివేదన జరిపించి మహామంత్ర పుష్పము కూర్చున్నటువంటి దంపతులకు మహదాశీర్వచనము జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అన్నిటినీ కూడా పర్యవేక్షణలో కమిటీ సభ్యులందరి చేత పర్యవేక్షణలో కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం జరుగుతూ ఉంది. అలాగే సాయంత్రం కూడా 6 గంటల నుండి భజన కార్యక్రమం ప్రారంభించి 9 గంటల వరకు అమ్మవారు శాకాంబరి దేవిగా అలంకీకృతమై ఉంటుంది కనుక భక్తులందరూ కూడా దర్శించేటువంటి అందరూ కూడా 9 గంటల లోపు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని భక్తులందరికీ తెలియజేస్తున్నాం. ఆ తదనంతరము అమ్మవారి అలంకరణ తీసివేయడం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ కాయగూరల మహాప్రసాదం అంతా కూడా భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది కనుక ఈ యొక్క సదవకాశాన్ని మన దుర్గి గ్రామేతర భక్తులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అమ్మవారిని దర్శించుకొని ఆ శాకాంబరి దేవి దివ్య అనుగ్రహాన్ని పొందాలని భక్తులందరికీ తెలియజేస్తున్నాం. హరి ఓం తత్సత్.